సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్తే. పోసాని కృష్ణమురళి గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి నేను రాజకీయాల్ని వదిలేస్తున్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఒక నిర్మాత వచ్చేసి నువ్విప్పుడు ఇవన్నీ వదిలేస్తున్నానంటే కుదరదు. ఒకప్పుడు నువ్వు తిట్టిన తిట్లనేవి ఎవ్వరం కూడా క్షమించడానికి వీల్లేనటువంటి మాటలు మాట్లాడావు అని చెప్పేసి దర్శకుడు అన్నారు. నిర్మాత అన్నారు. ఆయన ఎవరు? అసలు ఆయన కరెక్ట్‌గా ఏమన్నారు సార్? ఆయన ఎవరు, ఆయన గురించి మాట్లాడుకోవడం దండ గాని, ఆయనే కాదు ఏ దద్దమ్మ వాగినా దీనికి ఒకటే ఆన్సర్. ఒరే సుంటల్లారా, పోసాని రాజకీయాలకి నేను గుడ్ బై చెప్తున్నా అన్నాడు. నువ్వు క్షమాపణ చెప్పిపో అని అడగడం ఎవడు నువ్వు ఎవడు అసలు అడగడానికి? నీకేం హక్కు ఉందని? ఆయన డ్యూటీ చేశాడు, పదవి విరమణ తీసుకున్నాడు, అంతే. సింపుల్గా చెప్పాలి అంటే. బికాజ్ నేను ఎవరిని ఏం అనట్లా, వీళ్ళు అర్థం చేసుకోండి. ప్రజెంట్ రాజకీయాలు ఎట్లా చచ్చాయి అంటే, ఫేమ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చుకోవడం, వీళ్ళందరికీ ఒకటే డ్యూటీ, అవతలని తిట్టాలి. ఉన్నంతకాలం డ్యూటీ చేశాడు, ఇప్పుడు పదవి విరమణ చేశాడు. ఆయన మన చక్కగా పదవి విరమణ చేస్తే నువ్వు శుభాకాంక్షలు చెప్పాలి, కానీ వెళ్ళి నువ్వు తిడతావేంటి? నీకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదా? కామన్ సెన్స్ లేకుండా ఆయన ఎవరిని తిడితే నీకెందుకు, ఎలా తిడితే? ఆయన చేసింది డ్యూటీ. ఆయన చేత తిట్టించుకున్నారు చాలామంది. నువ్వు పార్టీలో చేరావంటే మినిమం ప్రోటోకాల్, అవతలని తిడితేనే నువ్వు నా దగ్గర లేకపోతే లేదు. పోనీ నీకు ఏమైనా సీట్ ఇస్తారనుకున్నావాళ్ళే? సినిమాలో రాజకీయాలు తీసి ఎంత బఫూన్లు చేస్తారో తెలుసా? ఒకప్పుడు ఇచ్చిన గౌరవం వేరు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు రాజకీయ పార్టీలో చేరితే నీ ఫేమ్ అంతా వాడుకుంటా ఫుల్గా, నీ చేత అందరినీ తిట్టిచ్చేస్తా. ఇంతమందిని తిట్టానంటే మా సారు నన్ను ఏం చేస్తాడో అని నువ్వు అనుకుంటావు. ఎలక్షన్ టైంలో టికెట్ ఇస్తాడేమో అని ఇట్లా చూస్తావు. ఇవ్వడు నీకు. అదేంటిది నరసింహ సినిమాలో నీ దాకా తీసుకొచ్చి ప్లేటా పక్కోడికి ఇచ్చినట్టు అటు వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే, వాడు అక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా వాడు ఖర్చు పెట్టుకుంటాడంట. ఈయన నిలబెడితే ఈయనకి పార్టీ ఖర్చు పెట్టాలి. అవసరం ఏంటి? ఇప్పుడు నేను నిలబెట్టడం ఎందుకు, నేను నీ ఖర్చు పెట్టడం ఎందుకు? ఒరే నేను గెలుస్తారా బాబు, నువ్వు గెలిచినా గెలవ నాకు అనవసరం, మాకు ఖర్చు పెట్టేవాడు కావాలి. వాడు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, అంతే. నువ్వు కూడా ఖర్చు పెట్టుకుంటా అంటే ఉండు, లేదా పో. అనవసరంగా ఈయన పార్టీలో చేరానే అనుకుంటారు, అంతే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలాగే. తర్వాత మెల్లిగా ఏదో రోజు మంచి రోజు చూసి రిజైన్ చేయడము, పక్క పార్టీలోకి వెళ్ళడము, రాజకీయాల నుంచి తప్పించుకోవడమో చేస్తారు. కాకపోతే పాపం వాళ్ళకి ఏముంటాయంటే, ఇన్నాళ్ళు నేను వాడుకొని అందరినీ తిట్టించాడు కదా అయినా, వాటి తాలూకు కేసులకి ఇక మీరు బెయిల్ పెట్టుకుంటూ తిరగాలి. వాళ్ళందరూ కేసులు వేస్తారు ఉల్టా. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి కేసులు. దాని గురించి ఆయన రాజీనామా చేస్తున్నారు అంటే చిచ్చి కాదు, అర్థమైంది. నన్ను ఇలా వాడుకున్నారా అని అర్థమైంది. తర్వాత రాజీనామా చేస్తున్నాడు. ఈ రాజకీయం ఇంతకుముందు వీళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. నువ్వు పార్టీలో చేరావా, అవతల పార్టీని తిట్టడం నీ డ్యూటీ. ఆయన పార్టీలోకి ఎవరైనా వచ్చారా, నిన్ను తిట్టడం ఆయన డ్యూటీ. మీరు తిట్టుకోవడమే డ్యూటీ, ప్రజాపాలన ఏమి ఉండదు అక్కడ. ఇంకా ఎంత బాగా తిడితే అంత ప్రైజ్ మనీ.